యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి? ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీకృష్ణ మాయ అనే చిత్రం నుంచి తపమో శ్రీహరినామ సంస్మరణమో అనే పద్యమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుంటున్నాం. ఇంతకు ముందు వీడియోలో ఈ పద్యమును పాడుకున్నాం మనం. ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు, అనేక రంగముల్లో ఉంటారు. ఆట విడుపు కోసం మన వీడియోలు చూస్తూ ఉంటారు. అలాంటి వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. బుక్ 1, బుక్ 2, బుక్ 3, బుక్ 4, బుక్ 5. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేస్తే వీటి వివరములు ఖరీదు చెప్పి మీకు బుక్స్ నేను పంపిస్తాను. ఫోన్ నంబర్ 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. ప్రేక్షకులు ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను, పైన స్వరము కింద సాహిత్యము అది కరెక్ట్ కాదు. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వారికి స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. పాట పాడుకునే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి. అదే ఇన్స్ట్రుమెంట్స్ వారికి అక్కడ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది గమనించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. – 1958వ సంవత్సరంలో వచ్చినటువంటి శ్రీకృష్ణ మాయ అనే చిత్రం నుంచి, ఇది నారద సంసారం అనే నాటకం నుంచి తీసుకోబడినటువంటి పద్యం అనమాట. ఈ పద్యాన్ని రాసినటువంటి వారు శ్రీ వారణాసి సీతారామ శాస్త్రి గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం పద్మశ్రీ ఘంటసాల మాస్టర్ గారు. రాగం శుద్ధ ధన్యాసి రాగము. ఈ రాగమునకు ఇంకొక పేరు ఉదయ రవిచంద్రిక అని కూడా అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. 22వ మేళకర్త ఖరహర ప్రియ రాగం నుంచి పుట్టినది. శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు జాగ్రత్తగా గమనించండి. సగ్గామ పనీస. మరి 7 స్వరాల్లో సగ్గామ అంటే అక్కడ రీ దిశాం, పనీస అంటే అక్కడ దా దిశాం. ఆరోహణలో రీ దా అని 2 స్వరాలు దిశాం. అవరోహణ చూడండి, సానీప మాగాస, దారి అని 2 స్వరాలు తీసాం. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీసేస్తే 5 స్వరాలు ఉంటాయి. 5 స్వరాలు ఉంటే మనం ఔడవ రాగం అంటాం. సో ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారన్నమాట. ఇందు వచ్చి స్వరస్థానములు సా షడ్జమము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, నీటు కైసిక నిషాదము, తారస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరముల గురించి ఇక్కడ ప్రస్తావన ఉన్నదనమాట. తాళము, ఈ పద్యములకు తాళం అంటే ఏముండదో భావాన్ని వ్యక్తీకరిస్తాకి ఏదో ఒక రకమైన నడక ఉంటుంది, అది తాళంతో ముడిపడి లేదనమాట. శృతి విషయానికి వస్తే ఒరిజినల్ శృతి 5వ శృతిలో పాడారో, ఈ 5వ శృతి, నేను కూడా 5వ శృతిలోనే పాడుతున్నాను. ఈ 5వ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే, ఈ క్యాషియన్ చూడండి, ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీస్ సా, ఇది 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జీ, జీ అంటే 5వ శృతి అనమాట. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ జీ నుంచి హై పిచ్ జీ వరకు. పద్యమునకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకోబోయే ముందు మనం ఈ శుద్ధ ధన్యాసి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. లో పిచ్లో 2 స్వరాలు వాడారు, హై పిచ్లో 2 స్వరాలు వాడారు. నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సగమ పని సా, సాని ప మగ సా, సగమ పని సా, సాని ప మగ సా. లో పిచ్లో సాని ప మగ, గాంధార వరకు వెళ్ళారు. మరి హై పిచ్లో సగ సా, తారస్థాయి గాంధార వరకు వెళ్ళారు.
జపము ససపా మా పస సని నీ గా గ గగస మామగా మామ సగమ్మ పాప పాప పా మ ప ప సా స ప మ ప మాని పగా గమని ని 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 పా సా స స స స పా గా పా 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 థ్యాంక్ యూ అండి. పద్యం పాడటమే కష్టం. ఇక ఆ పద్యానికి స్వరం రాయాలంటే తలపేణం తోకొస్తుంది ఖచ్చితంగా. రాసేవాడికి తెలుస్తుంది అది. ఇప్పుడు చెట్టు కింద ఒక ఉంటాడు, చెట్టు పైన ఒక ఉంటాడు అనమాట. ఈ కిందవాడు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు రారా, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకు రారంటే అంత తేలిక ఆ పైన ఉండేవాడికి తెలుస్తుంది అది. ఏది ఏమైనా మన విద్య మనతో పోకుండా 10 మందికి అందించాలనే సత్సంకల్పంతో నేను ఈ ప్రక్రియ మొదలుపెట్టాను. మరి మీ అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఖచ్చితంగా నాకు తెలుసు. చిన్న వయసులో సంగీతం నేర్చుకున్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ స్వరం కూడా రాసిస్తున్నాను. చాలా చాలా సంతోషం. ఇప్పటివరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇది 2వ వీడియో. మనం నెక్స్ట్ వీడియోలో ఈ పద్యాన్ని మీకు చిన్న చిన్న వర్డ్స్ చెప్పి ఆటి స్వరం చెప్పి నేర్పిస్తాను మీకు. 4వ వీడియోలో కీబోర్డ్ ప్లేయింగ్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.